బీటెక్, బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారంటీ. కిష్కింద యూనివర్సిటీ, బళ్ళారి. తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. వారికి 15 రోజులు గడువిచ్చింది. కమిషన్ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ఇక మరోవైపు ఘోష్ కమిషన్ గడువును ప్రభుత్వం మరో 2 నెలల పాటు పొడిగించింది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగియాల్సి ఉంది. మాజీ సీఎం కేసీఆర్ తో పాటు గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, ఈటెల రాజేందర్లను విచారించకుండానే కమిషన్ కు అందిన పత్రాల ఆధారంగా వారి పాత్రను అంచనా వేసి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్ మొదట భావించినట్లుగా సమాచారం. ఈ నెల 22వ తేదీ తర్వాత ఎప్పుడైనా నివేదిక సమర్పించవచ్చని కమిషన్ గతంలో సంకేతాలు కూడా ఇచ్చింది. అయితే ఒక వ్యక్తిపై అభియోగాలు నమోదు చేసేటప్పుడు ఆ ఆరోపణలపై సదరు వ్యక్తి వివరణ ఇచ్చుకోవడానికి అవకాశం కల్పించాలన్నది సహజ న్యాయ సూత్రం. ఈ సూత్రాన్ని అనుసరించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారణకు ఆహ్వానించి ఆయన అభిప్రాయాలు, వివరణలు తీసుకున్న తర్వాతే ముందుకు సాగాలని కమిషన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. కాళేశ్వరం బ్యారేజీలో నాటి సీఎం కేసీఆర్, నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ల పాత్ర ఉందని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వామ్యులైన అధికారులు కమిషన్ కు చెప్పినట్టుగా సమాచారం. బ్యారేజీల ఖరారు, స్థలాల మార్పు, నీటి నిల్వ తదితర విషయాలన్నీ కేసీఆర్ సూచించిన విధంగానే తాము చేసినట్టు వివరించినట్టు టాక్. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంతోనే తాము పనులు చేశామని నీటిపారుదల శాఖ అధికారులందరూ కమిషన్ ముందు అంగీకరించినట్లుగా తెలిసింది. దీంతో కాళేశ్వరం డ్యామేజ్ కేసీఆర్ ప్రధాన బాధ్యుడని తుది నివేదిక సిద్ధమైనట్లుగా సమాచారం అందుతోంది. నేడో రేపో ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధమైంది. కేసీఆర్ వివరణ తీసుకోకుండా నివేదిక రూపొందించడం ఏకపక్షం అవుతుందని భావించిన కమిషన్ ఆయన వాదనను తీసుకున్నాకే తుది నివేదిక ఫైనల్ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు, యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై విచారణ జరిపిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కూడా కేసీఆర్ కు సమన్లు పంపింది. అయితే విచారణ పూర్తి కాకుండానే తనను దోషిగా ప్రకటించేలా జస్టిస్ నరసింహారెడ్డి ప్రకటనలు చేస్తున్నారంటూ కేసీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి వ్యవహార శైలిపై అభ్యంతరాలు వ్యక్తం చేసి ఆయన్ను విచారణ బాధ్యతల నుంచి తప్పించింది. ఆ తర్వాత విద్యుత్ విచారణ కమిషన్ బాధ్యతలు జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ స్వీకరించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.